మరి కాసేపట్లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. విజయవాడలో జరగనున్న ఈ భేటీలో కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు. అలానే త్వరలో ఏపీ కేబినెట్ విస్తరణ కూడా ఉంటుందన్న ఈ సమావేశంలో ప్రస్తావన కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విభజన హామీల అమలు, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధతపై చర్చించనున్నారు. తెలంగాణ రాజకీయాలు, పార్టీ బలోపేతంపై కూడా చర్చించనుంది పొలిట్ బ్యూరో. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటైనందున దానికి అనుగుణంగా సంస్థాగత నిర్మాణంపై భేటీలో చర్చించే ఛాన్స్ ఉంది. పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. పిఎంఆర్ చెప్పండి, పొలిట్ బ్యూరోలో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? వరప్రసాద్, చాలా కాలం గ్యాప్ తర్వాత టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీలకు సంబంధించిన కసరత్తు గత కొంతకాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు గారిని, పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో కోర్టింగ్ వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒక షార్ట్ లిస్ట్ లాంటి అనేది స్థానిక సంస్థల కోటాకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన అభ్యర్థుల జాబితాకు సంబంధించిన షార్ట్ లిస్ట్ దాదాపు ప్రిపేర్ అయిపోయినట్లుగా మనకు సమాచారం ఉంది. సో ఆ షార్ట్ లిస్ట్ అంటే ఒక్కొక్క సీటుకి కొన్ని చోట్ల ఇద్దరిని, కొన్ని చోట్ల ముగ్గురిని జాబితాను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. సో దీంట్లో భాగంగా ఈ జాబితాను చంద్రబాబు నాయుడు వాళ్ళ ఈ పొలిట్ బ్యూరో సమావేశంలోని సభ్యుల ముందు ఉంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ కేబినెట్ ఈ పొలిట్ బ్యూరో భేటీలో ఈ అంశాలన్నింటి మీద కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 8 జిల్లాల్లో 9 స్థానాలకు సంబంధించిన ఖాళీలను భర్తీ చేయాల్సి ఉండగా వీటిలో ఇప్పటికే ఒక స్థానానికి సంబంధించిన కడప జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల కోటా అభ్యర్థి బీటెక్ రవిని పేరుని ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో 8 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉన్న క్రమంలో శ్రీకాకుళం కానీ, అటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఈ జిల్లాలకు సంబంధించిన మొత్తం 8 మంది అభ్యర్థులకు సంబంధించిన భవితవ్యం ఇవాళ తేలనుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఎవరెవరు పోటీలో ఉన్నారనే దాని మీద ఈ భేటీలో చర్చించుకున్నారు. మనకు అందుతున్న సమాచారం మేరకు ఏదైతే షార్ట్ లిస్ట్ సిద్ధం చేసుకుందని చెప్పి ఇప్పటివరకు మనకు సమాచారం ఉందో దాని ప్రకారం చూసుకుంటా ఉంటే కడపకు సంబంధించి ఇప్పటివరకు బీటెక్ రవి పేరును ఆల్రెడీ ప్రకటించేశారు. కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో కలిశెట్టి అప్పలనాయుడు, అలాగే కోళ్ల అప్పలనాయుడు, అలాగే శత్రుచల్ల విజయరామరాజు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లా నుంచి చిక్కల రామచంద్రరావు, జ్యోతుల చంటిబాబు, బొడ్డు భాస్కర్ రామారావు వీళ్ళ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అంగర్ రామ్మోహన్, సత్యనారాయణరాజు, అలాగే అంబికా కృష్ణ పేర్లను పరిశీలిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. నెల్లూరుకు సంబంధించి బాకాట్ నారాయణ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంటుందని మనకు తెలుస్తుంది. అలాగే అనంతపురం జిల్లా నుంచి దీపక్ రెడ్డి, మెట్టు గోవింద్ రెడ్డి, అలాగే సుబ్రహ్మణ్యం నాయుడుతో పాటుగా బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన అడ్వకేట్ ఆదన్న పేరు కూడా పరిశీలనలో ఉంటుందిగా మనకు సమాచారం అవుతుంది. కర్నూలు జిల్లా నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి పేరు దాదాపు ఖరారైపోయినట్లుగానే మనకు సమాచారం వస్తుంది. అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి దొరబాబు, చల్లా రామచంద్రారెడ్డి, అలాగే నరేష్ కుమార్ రెడ్డి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లుగా మనకి సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ అభ్యర్థుల్లో ఎవరెవరికి టికెట్లు తేలతాయి, అలాగే సామాజిక వర్గాలను బేరీజు వేసుకుంటూ, కుల సమీకరణను బేరీజు వేసుకుంటూ, దాంతోపాటుగా లాయల్టీని కానీ, అలాగే సీనియారిటీ, సిన్సియారిటీ వీటిని కూడా పరిశీలనలో తీసుకోవడంతో దిశగా ఈ సమావేశంలో ఒక అభ్యర్థులకు సంబంధించిన ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. దీంతో పాటుగా ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సంబంధించి కూడా కసరత్తు చేయడంతో పాటుగా ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం బట్టి తెలుగుదేశం పార్టీకి మొత్తం 7 ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలకు భర్తీ చేయాల్సి ఉండగా ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి టీడీపీకి 5 స్థానాలు వస్తాయి, వైసీపీకి 2 స్థానాలు వస్తాయి. సో ఈ నేపథ్యంలో 6వ స్థానానికి అభ్యర్థిని నిలబెడదామా వద్దా అనే దాని మీద ఈ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. ఇతరత్ర పార్టీకి సంబంధించిన సంస్థాగత వ్యవహారాలతో పాటుగా తాజా రాజకీయ పరిణామాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, తదితర డిమాండ్లకు సంబంధించి కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అక్కడ రాజకీయ పరిణామాలు, అక్కడ సంస్థాగతంగా చేయాల్సిన పార్టీ పరిస్థితికి సంబంధించి సంస్థాగతంగా తీసుకోవాల్సిన చర్యల మీద కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్. వాళ్ళిద్దరు వస్తారు కదా, 2 వస్తానికి వస్తారు కదా.